నన్ను చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. శిశువులలో నిన్ను ఏ గ్రామంకి వెళితే ఏ పట్టణంకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నిన్ను చేర్చుకుంటే వాళ్ళు విశ్వసించి నన్ను చేర్చుకున్నట్టుగా నన్ను చేర్చుకొనివాడు నన్ను చేర్చుకున్నవారు నన్ను పంపిన వారిని చేర్చు. నేను ఎవరినైతే దైవజనుడిగా పంపానో వాళ్ళని చేర్చుకుంటారు. ప్రవక్తను చేర్చుకునేవాడు ఒకవేళ ప్రవక్తని నేను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందును. వాళ్ళు ప్రవక్త ఫలను పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని నీతిమంతుడని నీతిమంతులను చేర్చుకుంటే నీతిమంతుని ఫలము పొందు నీతిమంతుని ఫలము పొందుతారు. మరియు శిష్యుడని ఎవడు ఏ శిశువుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లీలు మాత్రము. ఒకవేళ ఏ వలన కోసిన ఇంటికి వస్తే చిన్న మంచినీళ్ళ లేదంటే భోజనమా లేదంటే తోచినంత కానుకనా ఏదైనా సరే నువ్వు విశ్వసించి ఇస్తే వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరులారా, దైవజనుడు కుంటోడు గుడ్డోడు నల్లోడు తెల్లోడు లేకపోతే అందంగా ఉన్నాడా లేదా తెలియదు, ఒక సేవకుడిగా అభిషేకించబడిన తర్వాత దేవుని పిలుపు పొందుకొని దేవుని సేవ చేస్తున్నప్పుడు ఎటువంటి వాడైనా సరే ఒక దేవుని దూత లాంటి వాడు దైవజనుడు దేవుడు పంపించాడని నువ్వు మంచి నీళ్ళు ఇస్తావో భోజనం పెడతావో లేదా కానుకిస్తావో దేవుడు పంపించిన దైవజనుడని నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతావని పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వు ఎవరినో నా రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే నా ఇంట్లో అడుగు పెట్టాలి, ఒక ముఖ్యమంత్రి నా ఇంట్లో అడుగు పెట్టాలి, ఒక సీఎం మా ఇంట్లో అడుగు పెట్టాలి, లేకపోతే ఎవరైనా ధనవంతులు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇవన్నీ నువ్వు ఈ లోక జెండల జ్ఞానం, అది ఈ లోకాశలు గతించిపోతాయి. నువ్వు యేసు రక్తంలో కడగబడావు గనక భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఏమి చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, దాన్ని ఫాలో చేయాలి. దాని ఉపదేశం మీద నువ్వు స్థిరపడాలి. నువ్వు సేవకుడటోడు అని నువ్వు విమర్శించకూడదు. ఆయన బలహీనత ఎత్తుగత బలహీనతలు ఎన్నెన్నో ఉన్నా సరే నో ప్రాబ్లం. ఆయన దైవజనుడిని ప్రేమించి నువ్వు ఆదిత్యమిస్తే నీకు ఫలము కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకే ఏ సేవకులకైనా ఏదో ఒక బలహీనతలు ఉంటాయి, అది వ్యక్తిగతంగా దేవుని చెప్పుకుంటారు. యేసన్న గారికి బలహీనతలు ఉంటేనే పాట రాశాడు ఆయన. బలహీనత నాయందునా అవమానము నాయందునా. ఎందుకు రాశాడు ఆ పాట? నేను ఏదైనా విషయంలో బలహీనపడినప్పుడు నా బలహీనతని బట్టినైనా నాకు ఏదో ఒక శోధన శ్రమలు వచ్చాయి, అవి కూడా నువ్వు తెలుగుంచి రాజా అని పాడాడు ఆయన. ఒక నరుడు నైజంగా పుట్టిన తర్వాత ఏదో ఒక పొరపాటు వచ్చినప్పుడు దేవుని కాడ పశ్చాత్తాపడుతూ ఉంటారు కనుక ఆ పాస్టర్ ఇటువంటి వాడు, ఈ పాట ఇటువంటి వాడు, వాళ్ళు ఇటువంటి వాళ్ళు కాదు. ఇలాంటి మాలాంటి సేవకుడు ఒకవేళ ఎవరైనా ఊర్లో వచ్చినా నువ్వు వాక్యం విని ఆ వాక్యాన్ని ఫాలో చేయాలి కానీ సేవకుని వెంబడించకూడదు. చప్పలు కొడతా గట్టిగా చప్పలు కొడతా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నీకు చెప్పనా, బైబిల్లో కర్నూలు 20 లక్షణ కలుగుతుంది. ఒక సియోనికి పిల్లలు కనాలంటే మారు మనసు పొంది బాప్తీసం తీయటానికి ఒక దైవజనుడు ఒకరికి పాపములు ఉన్నవాడు లోకములు ఉన్నవాడు మార్చాలంటే దైవజనుడు కూడా చాలా ప్రయాసపడి శ్రమపడి ఎంతో కష్టపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తేనే మారిపోతారంట దేవుని బిడ్డలారా. అందుకొరకే కర్నూలు పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి. మీరు పల్లెటూరులో ఉన్నారు కనుక తెలియదు ఎన్ని సంఘాలు ఉన్నాయి. కర్నూలు అంటే 1000 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు చెప్పండి, ఎటుకు చెప్పాలా? ఎన్ని సంఘాలు? 1000 సంఘాలు. దైవజనులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 2000 మంది దైవజనులు ఉన్నారు. ఎంతమంది చెప్పండి ఎంతమంది? దేవుని బిడ్డలారా, కలవర టెంపుల్ ఉంది, గుత్తిది ఉంది, హౌసన్న మందిరాలు ఉన్నాయి. ఇవన్నీ పోయి దేవుని స్తుతిస్తున్నారంటే ఎంతమంది దైవజనుల పసన వేదన, ఎంతమంది దైవజనుల ఉపవాస ప్రార్థనలు, వాళ్ళ ప్రయాస ఫలాలే మారారు. చప్పలు కొడదాం గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా.
మా సంఘమే మార్చింది, మా మినిస్ట్రీ మార్చింది, లేదంటే ఇంకో మినిస్ట్రీ మార్చిందని గొప్పలు చెప్పకూడదు. గొప్పతనం అనేది పరలోకములు ఉంటుంది. నువ్వు ఏ దొడ్లో ఉన్నావో, ఏ కోణలు ఉన్నావో, ఏ సంఘ సహవాసంలో ఉన్నావో అక్కడ నేను సంతృప్తి కలిగి నీకు ఇచ్చిన పిలుపుని, దర్శనాన్ని, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకొని అందరూ నువ్వు ప్రేమిస్తూ నీ జీవితాన్ని సాగితేనే నువ్వు పరలోకానికి వెళ్తుంది. కానీ అందుకని కేసన్న గారు ఏమంటారు పాట, మా అమ్మ వస్తుంది పరలోకానికి, మా నాయన వస్తాడు పరలోకానికి, నా తమ్ముడు వస్తాడు, నా అన్నదమ్ముడు వస్తారు, లేదంటే నన్ను సేవ చేస్తే మార్చిన నా సిస్టర్లు వస్తారు, లేదంటే సంఘ పెద్దలు వస్తారు, దైవజనులు వస్తారు, నన్ను రాశాడా? ఏమని రాశాడు? వేసిన కాదు, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నేను చేరగా. అంటే ఏ గ్రామంలో ఎత్తబడతారో, ఏ మండలంలో ఎత్తబడతారో, ఏ తాలూకాలు ఎత్తబడతారో, ఏ జిల్లాలో ఎత్తబడతారో, ఏ రాష్ట్రంలో ఎత్తబడతారో, ఏ దేశంలో ఎత్తబడతారో, ఎత్తబడి జయించి పరలోకానికి ఎవరు పోతుంటారో వాళ్ళతో కలిసి నేను పరలోకానికి వెళ్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన ఒక విశ్వాసులు చేయిస్తే సరే వాళ్ళంపడి పోతాడు, లేదంటే సేవకులు చేయిస్తే వాళ్ళంపడి పోతాడు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేయిస్తే వాళ్ళంపడి పోతాడు, లేదంటే ఊర్లో ఎవరైనా రాష్ట్రంలో చేయిస్తే వాళ్ళంపడి పోతాడు. కానీ నా వాళ్ళంపడి నేను వెళుతానని రాయలేదు. లేదు లేదు దేవుని బిడ్డలారా, మనం బ్రతికున్నప్పుడే మనకు మారు మనసు రక్షణ వచ్చింది. ఏ దైవజనులు నీ కొరకు విజ్ఞాపన చేశారో, ఏ వాక్యం నేను దర్శించి నువ్వు మారు మనసు పొందావో దాంట్లో నేను సంతృప్తి కలిగి, ప్రభువా నాకు మారు మనసు రక్షణ ఇచ్చావు, మేము ఏ సంఘములో ఉన్నా మంచిగా నమ్మకంగా ఉండి నీ రాజ్యానికి సిద్ధపాటు కలిగే కృప మాకు దయచేయాలని రోజు నువ్వు ప్రార్థన చేసుకునే బిడ్డగా ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైవజనుడు ఎవరైనా సరే మనం విమర్శించకూడదు, దూషించకూడదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఊరు ఇంతగా మారటానికి కారణం ఒక దైవజనుడు మాత్రమే. మన పుట్టక మునుపు నుంచి సేవ చేశాడు. ఎందుకంటే ఆయన మోసేశారు. నేను ఒకప్పుడు తను పిలిపించినప్పుడు చెప్పాడు, నాకు చెప్పాడు, సీక్రెట్ విషయాలు కూడా చెప్పాడు ఆయన. ఇక్కడ మన ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రార్థన పెట్టారంటే పిలిచాడు, ఇసన మీ నాయన చిన్నవాడు, మీ అందరూ ఈ ఊరంతా రౌడీత ఊరు, చాలా రంకల ఊరు, నేను ఇక్కడ సేవ చేయలేను అనుకోలేదు, నేను పురంధుడులు సేవ చేసేవాడిని. కానీ దేవుడు ఒక రోజు నన్ను పిలిస్తే ఇక్కడికి వచ్చాను. ఎన్నో కుటుంబ వ్యవస్థలో నా పిల్లల విషయాల్లో ఎన్నో ఎదురయ్యాయి. కానీ దేవుడి పిలిచిన పిలుపుకి నేను లోబడి నా జీవితాన్ని కట్టుకున్నాను. కానీ నేను పొరపాటున కూడా ఏ దానికి నేను తలయించలేదు. కనుక ఇంత పెద్ద మందిరం కట్టి ఇంత పెద్ద జనాలను మార్చడానికి దేవుడు కృప చూపాడు. నీకు కూడా దేవుడు అట్లా మాట్లాడిన తర్వాత నేను సేవలు నిలబడన్నాడు. చప్పలు కొడదాం గట్టి. హల్లెలూయా. మళ్ళీ ఆయనకి నాకు దేవుని కృప ఉందని ఆ పెద్ద దైవజనులు కనుక, వాళ్ళు అనేక సంవత్సరాలు చేసిన వాళ్ళు కనుక, అనుభవం ఉంది కనుక మాలో దేవుని కృప ఉందని గుర్తిరిగి ఆయన మాకు సీక్రెట్గా పైన మేడ ఉంది, చిన్న రూమ్లోకి ఎవరు రానివ్వలేదు. నాకు సీక్రెట్గా చెప్పంగా ఆయన బ్రతికున్నప్పుడు చెప్పంగా నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఒక దైవజనుడు కనుక నేను సువార్త చేస్తున్నానికి తెలిసి ఆయన ఆత్మనేత్రాలు వెలిగిన వాళ్ళు కనుక సేవకులు కనుక గుర్తిరిగి నాలోన దేవుని కృప ఉందని గుర్తిరిగి నువ్వు ఇలాగ సేవ చేయగలని ఆయన సాక్ష్యాన్ని చెప్పి నాకు చెప్పాడు. దేవుని బిడ్డలేరా, ఆయన దైవజనుడు చేసిన సేవ వలన ఈ రోజు నీ పోలికలు విస్తారమైన వేలాది మంది మారారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏ తల్లి కన్నాడో, ఏ తల్లి కనిందో, ఎంత ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు, ఎంత శ్రమ పడారో తెలియదో. దేవుని బిడ్డలేరా, కనుక ఏ దైవజనుడైనా ఏ సంఘానైనా ఎవరినైనా మాది కాదు మా సంఘంగా అట్లన కాకు, ఎవరైనా సేవకులు వచ్చిన వాక్యం మేలైన దాన్ని పట్టుకో, వాళ్ళని వెంబడించవద్దు. సేవకుల్ని నువ్వు కేవలం వాక్యాన్ని వెంబడించి ప్రభువా నువ్వు సేవకుడికి వచ్చారు, ఇదిగో మేము విశ్వసిస్తున్నాము, నీ వాక్యం ఈరోజు మాట్లాడావు అని నువ్వు వాక్యమని నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆ వాక్యం మీద నీ జీవితం అమర్చుకోవాలి. కానీ నువ్వు విమర్శన లేక దూషణ లేకి వెళ్ళకూడదు.
చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ సార్ని అడిగాను, సార్ నువ్వు చనిపోతే సంఘాన్ని ఎవరు నడిపిస్తారు, సంఘ పెద్దలు ఎవరు సార్ అని అడిగితే ఆయన అన్నాడు, యేసన్నా నన్ను ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇక మీదట ఆయననే చూసుకొని నేను చనిపోయిన అన్నాడు. చివరికి ఏం చేశాడు దేవుడు, ఎవరికంటే ఎవరికి ఇస్తేది మంచి కృతజ్ఞత కాదని తెలుసుకొని దేవుడు ఏం చేశాడు, వాళ్ళ కొడుకులు ఎక్కడో రాజకీయ నాయకులుగా ఉంటే లోకంలో ఉంటే కూడా జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు దేవుడు. చప్పలు కొడతాం గట్టిగా, గట్టిగా చెప్పులు కొడదాం. ఎందుకంటే ఆయన శ్రమ పడాడు. ఆయన రక్తములు పుట్టిన బిడ్డలు సేవ చేయాలని దేవుడు తెలుసుకొని వాళ్ళ కొడుకులు లేరు ఆయన కాడ, ఒక్కడే సేవ చేశాడు. కానీ ఆయన చేయి పట్టుకొని తీసుకొచ్చి ఇప్పుడు మందిరం నిలబెట్టి ఈ రోజున ఆయన నడిపిస్తున్నాడు. వేల మంది వస్తున్నారు దేవుని బిడ్డలారా. అందుకొరకు ఎందుకు చెప్తున్నట్టు, ఎవరు నువ్వు విమర్శించవద్దు. నువ్వు ఏ సంగమ సహవాసంలో ఉన్నావో అక్కడ నిన్ను సంతృప్తి కలిగి ఉండు. ఎవరికొరకైనా నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఎవరిని నువ్వు దూషించకూడదు. ఎవరైనా సేవకులేని నువ్వు అలాంటి సేవకులు ప్రయాసపడితేనే ఇటు లక్షలాది మంది వేలాది మంది మారిపోతున్నారు. కానీ మేమే ఒక్కరమే ఉన్నామే, మేమే మారుస్తామా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి చానక్ పాస్టర్ వచ్చి జాన్ పాస్టర్ అన్నారు. వీళ్ళల్లా ప్రయాసలు పడి రాత్రి పగల భార్య పిల్లల వదిలిపెట్టి నిద్ర లేకుండా రాత్రి పగలు ప్రయాణాలు చేసి సువార్త చేస్తున్నారు. కనుక ఏదో ఒక వాక్యం వాళ్ళని దర్శించినప్పుడు మారారు. కానీ ఒకవేళ మేమొక్కరమే మార్చారని లేదు, కానీ దేవుడు ఎన్నుకున్న సేవకుల ద్వారా, ప్రసన్న వేదన ద్వారా సియోనుకు సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు దైవజనుల కాడ దేవుడు ఉంటాడు, దైవజనుల కాడ కృప ఉంటుంది, దైవజనుల కాడ దేవుడు ఉంటాడు, ఆయన కృప ఉంటుంది. కనుక దైవజనులు దేవుని పక్షంగా ఏదైనా మాట్లాడినా అది కార్యాలు జరుగుతావు. కనుక ఆ సేవకులనే నువ్వు వెంబడించాలి, ఆ సేవకులు ఆహ్వానించాలి. నువ్వు అంతటా భోజనం పెడతావా, లేదా కానికిస్తావా, కొన్ని మంచి నీళ్ళు ఇస్తావా? నిజంగా దేవుడు సేవకుల కాడ ఉంటాడన్నాడు, సేవకులలో కృప ఉంటుంది అన్నాడు. మేము బంధువులను తీసుకొచ్చి ఏదేదో పెడితే ఆశీర్వాదం రాదు, ఏదో స్నేహితులు తీసుకొచ్చి పెడితే ఆశీర్వాదం రాదు. నిజంగా దేవుడు సేవకుల కాడ ఉంటాడని చెప్పి నువ్వు అలా విశ్వసించాలి. అందుకొరకు యేసయ్య గ్రంథము 44